హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రిషి వస్ల లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పార్ట్ 18. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, సో మీరు చూసేయచ్చు. సో ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. లావణ్య వెడ్డింగ్ కార్డ్స్ని సెలెక్ట్ చేసేసి ప్రింటింగ్ అయితే ఇచ్చి ఇంటికైతే వెళ్తూ ఉంటుంది. సౌరవ్ రమ్యని తీసుకొని వెళ్ళడం చూసి, ఏంటి తనని సౌరవ్ తీసుకొని వెళ్తున్నాడు అంటే రిషి వసుని తీసుకొని వెళ్తున్నాడా? ఇప్పుడే నాకు డౌట్ని క్లారిఫై చేసుకోవాలి అని చెప్పి వసుకైతే కాల్ చేస్తుంది. వసు, మామ్ ఏంటి ఇప్పుడు కాల్ చేస్తుంది, ఎప్పుడు లేనిది అని అనుకుంటుంది. రిషి లిఫ్ట్ చేయకు. ఏ లావణ్య, ఎందుకు వసు కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఇంటికి వెళ్తే తెలిసిపోతుంది అని చెప్పి అయితే ఇంటికైతే వెళ్తుంది. రిషి, పద వెళ్దాం అని చెప్పి ఇద్దరైతే ఇంటికి వెళ్తారు. లావణ్య ఇంటికి వచ్చి, శంకర్, వసు ఏది? అది అక్క రూమ్లో ఉందా అని చెప్పి వసు రూమ్కి అయితే వెళ్తుంది. వసు ఫ్రెష్ అయ్యి హెయిర్ని తుడుచుకుంటూ ఉంటుంది. వాళ్ళ మామ్ని చూసి, ఏమైంది మామ్, కాల్ ఆన్సర్ చేసేలోపే కట్ చేసేసా? ఎప్పుడు వచ్చావు? హాఫ్ అన్ అవర్ అయింది. సౌరవ్ ఎక్కడా? రిషి బైక్ ట్రబుల్ ఇస్తే సౌరవ్ రమ్యని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. అవునా, రిషి గడు ఉన్నాడో లేదో తెలిస్తే నా డౌట్ క్లారిఫై అవుతుంది అని చెప్పి త్వరగా కిందకి వెళ్తుంది. రిషి, అయ్యో ఈ బైక్ అప్పుడే రిపేర్కి వచ్చేసింది, ముందే చూసి తీసుకోవాల్సింది. సమయానికి ఆ మెకానిక్ శివ వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా అంటాడు బైక్ మిర్రర్ నుంచి లావణ్యని చూస్తూ. లావణ్య, నిజమే అన్నమాట అని చెప్పి లోపలికైతే వెళ్తుంది. వసు బాల్కనీలోకి వస్తుంది. రిషి, ఓకేనా అని అంటాడు. వసు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఓకే అని అంటుంది. రిషి ఆ కిస్ని క్యాచ్ పట్టుకొని బాయ్ అని చెప్పేసి అయితే వెళ్ళిపోతాడు లోపలికి. ఇంకా మార్నింగ్ ఒక అతను, మేడం. లావణ్య, చెప్పు. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటింగ్ కంప్లీట్ అయ్యాయి, తీసుకొని వచ్చాను, ఇవ్వండి అని చెప్పి తీసుకొని నువ్వు వెళ్ళని చెప్తుంది. ఇంతలో శంకర్, అక్క ఏంటి పిలిచావు? వెళ్ళి రిషిని పిలుచుకొనిరా. వాడితే నీకేం పనక్క, చెప్తాను కదా, వెళ్ళి తీసుకొనిరా. సరే అని చెప్పి రిషి దగ్గరికి అయితే వెళ్తారు శంకర్. రిషి, చెప్పండి సార్ ఏంటి రిషి, వసుకి మామయ్య అయితే నీకు బాబాయ్నే కదా, బాబాయ్ అని పిలవచ్చు కదా. సరే బాబాయ్, ఎందుకు వచ్చారు? మా అక్క నేను తీసుకురమ్మంది. ఎందుకు? ఏమో, సరే పదండి అని చెప్పి అయితే లావణ్య దగ్గరికి అయితే వెళ్తారు. శంకర్, అక్క వచ్చాడు. లావణ్య, రిషి ఉండి ఏంటి నన్నే? లావణ్య కోపాన్ని కంట్రోల్ చేసుకొని, మేము గుడికి వెళ్తున్నాం, నువ్వు మాతో పాటు రావాలి. ఎందుకు ఎక్స్ బాస్? ఎవరు ఎక్స్ బాసా? అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళ లవ్ని బ్రేకప్ చెప్పుకున్న తర్వాత ఎక్స్ అని అంటారు. అలాగే ఒకప్పుడు నేను వాళ్ళ కంపెనీలో వర్క్ చేశాను కాబట్టి ఆమె కూడా నాకు ఎక్స్ బాసే అవుతుంది, సో అలాగా ఎక్స్ బాస్ అన్నాను. సౌరవ్, నైస్ రిషి, మంచి పేరు పెట్టావు అని అంటాడు. లావణ్య, సరే వస్తే నీకే తెలుస్తుంది అని అంటుంది. రిషి ఓకే అని అంటాడు. మ్యాగీ, గుడికి తీసుకొని వెళ్ళాల్సిన అన్నీ రెడీ చేద్దాం పద. సరే ఆంటీ అని చెప్పి ఇద్దరు లోపలికైతే వెళ్ళిపోతారు. రిషి, మామాజీ, ఏమో తెలీదు కానీ ఏదో ప్లాన్ వేసే ఉంటుంది అంటూ ఆలోచిస్తూ స్టెప్స్ దిగుతూ వస్తున్న వసుని చూస్తాడు. బ్లూ, పింక్, గోల్డ్ పట్టు లంగావని వేసుకొని చేతు నిండా గాజులతో వస్తూ ఉంటుంది. రిషి వసుని కళ్ళార్పకుండా చూస్తూ ఉంటే సౌరవ్ రిషిని వసుని అబ్జర్వ్ చేసి, అంకుల్స్ పదండి, నాకు మీతో వర్క్ ఉంది అని చెప్పి అయితే తీసుకొని వెళ్ళిపోతాడు. వసు రిషి దగ్గరికి వచ్చి, మిస్టర్ ఆర్ట్ అంటూ పిలుస్తుంది. రిషి పలకడు. ఇంక వసు తన చేయిని రిషి హార్ట్ మీద పెడుతుంది. చాలా ఫాస్ట్గా కొట్టేసుకుంటూ ఉంటుంది. రిషి, ఎందుకు ఇంత అందంగా రెడీ అయ్యావు? మీకోసమే, మీరు చూడాలనే అని అంటుంది. ఇంతలో లావణ్య, బస్సు, మామ్ వెళ్దాం పద. ఇంకందరూ చాముండేశ్వరి అమ్మవారి గుడికి అయితే వెళ్తారు. ఇంకా కారు దిగి లోపలికి వెళ్తూ ఉంటే రిషి, ఏంటి గురూజీ వాళ్ళు అలా ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నారు? చంద్రశేఖరం గారు, ఇక్కడ కాబోయే భార్య భర్తలు, పెళ్ళైన వాళ్ళు
భర్త భార్యని ఎత్తుకొని 101 మెట్లు ఎక్కితే వాళ్ళ బంధం స్ట్రాంగ్గా ఉంటుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. అందుకే ఇలా. రిషి ఓ శంకర్ అక్క నువ్వు బావా ఇది చేసుండరు కదా. చంద్రశేఖరం గారు ఇంత కరెక్ట్గా ఎలా కనుక్కున్నా బామ్మర్ది అని అంటారు. నేనంతే బావా అంటూ భుజాలు ఎగరేస్తారు. లావణ్య రే ఆపు. సౌరవ్ నువ్వు వసు కూడా ఇలా చేయండి, మీ బంధం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎవరి కళ్ళు మీ మీద పడకుండా ఉంటాయి అని అంటుంది రిషిని చూస్తూ. చంద్రశేఖరం గారు ముందు లోపలికి వెళ్దాం. సరే పదండి అని చెప్పి గుడి లోపలికైతే వెళ్తారు. చంద్రశేఖరం గారు పంతులు గారు ఈరోజు ఏదైనా విశేషమా, ఇంతమంది జంటలు వచ్చారు? పంతులు గారు ఈరోజు చాలా మంచి రోజు, ఇక్కడ కొన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, అందుకే ఇంతమంది జంటలయ్యా అని అంటారు. ఓ లావణ్య సరే పంతులు గారు నా కూతురు పెళ్ళి మొదటి పెళ్లి పత్రిక ఆ అమ్మవారి దగ్గర పెట్టి పూజ జరిపించండి అని చెప్పి అయితే ఇస్తుంది. పంతులు గారు సరేనమ్మా అని చెప్పి పూజ జరిపించి పేర్లు అయితే చెప్పమంటారు. శంకర్ అక్క నేను చెప్తాను అని అంటాడు. సరే చెప్పు అని అంటుంది. శంకర్ అందరి పేర్లు చెప్పిన తర్వాత లాస్ట్లో రిషి వసు పేర్లు పక్క పక్కనే ఉంచి చెప్తారు. ఇంకా పంతులు గారు వాళ్ళ పేర్ల మీద అయితే అర్చన జరిపించిన తర్వాత అందరికీ హారతి అయితే ఇస్తారు. అందరు తీసుకుంటారు. ఇంకా లాస్ట్న రిషి వసు మీద అక్షంతలు వేసి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని చెప్పి అయితే ఆశీర్వదిస్తారు. ఇంకా వసు రిషి అలాగే చంద్రశేఖరం గారు అందరూ నవ్వుకుంటూ ఉంటారు. లావణ్య కోపంగా పంతులు గారు తను పెళ్ళి కొడుకు కాదు తిను పెళ్ళి కొడుకు అని అంటుంది. పంతులు గారు క్షమించండి అమ్మా, అమ్మాయికి ఈడు జోడుగా ఈ అబ్బాయి బాగుంటేను తినే పెళ్ళి కొడుకు అనుకున్నాను అని అంటారు. సరే రిషి నిన్ను గుడికి ఎందుకు రమ్మన్నానో తెలుసా? నా కూతురి పెళ్ళి మొదటి పెళ్లి పత్రిక నీకే ఇస్తున్నాను, తప్పకుండా రావాలి. రిషి తప్పకుండా వస్తాను ఎక్స్ బాస్ అని చెప్పి పెళ్లి పత్రికనే తీసుకుంటాడు. లావణ్యకి ఇంతలో కాల్ వస్తుంది. వస్తున్నా రుక్మిణి, సౌరవ్ మీ మామ్ డాడ్ మన కోసం వెయిట్ చేస్తున్నారు, వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళాలి, ఇంక వెళ్దామా అని అంటుంది. సౌరవ్ ఆంటీ మీరు వెళ్ళండి. ఎందుకు సౌరవ్? అదే ఇందాక అంకుల్ చెప్పారు కదా, కాబోయే భర్త భార్యని ఎత్తుకొని మెట్లెక్కితే వాళ్ళ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుందని నేను వసూ చేయాలనుకుంటున్నాం అని అంటాడు. లావణ్య ఓకే మేము వెళ్తాం, మీరు క్యారియర్ అని చెప్తుంది. రిషి సరే బ్రో మీరు కానివ్వండి నేను వెళ్తాను, బాయ్ బ్రో, బాయ్ గురూజీ అని చెప్పి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా లావణ్య శంకర్ కూడా వెళ్ళిపోతారు. వసు ఏంటి మిస్టర్ ఆర్ నిజంగానే వెళ్ళిపోయారా? బైక్ ఇక్కడే ఉంది కదా, ఎలా వెళ్ళారు అని అనుకుంటుంది. రిషి ఇంతలో వెనక నుంచి వచ్చి హలో గులాబీ అని అంటాడు. వసు వెళ్ళిపోయారు అనుకున్నాను తెలుసా, నేను ఎక్కడికి వెళ్తాను నిన్ను వదిలేసి అని చెప్పి ఎత్తుకుంటాడు. వసు ఎందుకు ఎత్తుకుంటున్నారు, అందరు చూస్తారు దింపండి. రిషి ఏమనుకోరు, అందరూ వాళ్ళ భార్యనే ఎత్తుకొని తీసుకుని వెళ్తున్నారు కదా అమ్మవారి దగ్గరికి, అందుకే ఎత్తుకున్నాను అని అంటాడు. ఓ అవునా అని అంటుంది. చంద్రశేఖరం గారు సౌరవ్ వాళ్ళిద్దరు ఎక్కడా? అంకుల్ అక్కడ చూడండి అని అంటారు. రిషి వసుని ఎత్తుకొని మెట్లెక్కుతూ ఉంటాడు. చంద్రశేఖరం గారు హ్యాపీగా వాళ్ళిద్దరినీ ఇలాగే ఎప్పుడు ఆనందంగా ఉండేలా చూడమ్మా అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకుంటారు. వసు బరువుగా ఉన్నానా? ఎండ ఎక్కువగా ఉంది కదా, చూడు స్వెట్ ఎలా పడుతుందో, ఉండు తుడుస్తాను అని రిషి స్వెట్ని తుడుస్తూ ఉంటుంది. కొంచెంసేపటి తర్వాత రిషి వసుని ఆ అమ్మవారి దగ్గరికి తీసుకుని వెళ్ళైతే దింపుతాడు. పంతులు గారు ఇలా కొంతమంది వాళ్ళ భార్యల్ని ఇక్కడ దాకా తీసుకురాగలుగుతారు. నీ బరువు బాధ్యతల్ని అలాగే ఎప్పుడు తోడుగా ఉంటానని ఆ అమ్మాయికి నమ్మకాన్ని ఇవ్వడానికే ఇలా ఎత్తుకొని తీసుకెళ్తారు అని అంటారు. వసు కంట్లో నీళ్ళతో రిషిని చూస్తూ ఉంటుంది. ఇంకా కళ్ళు తుడుచుకొని వాళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకు పెళ్లి చేసుకోవాలని తెలుసా అంటూ దండం అయితే పెట్టుకుంటుంది. రిషి కట్టెనా అని అంటాడు. వసు రిషి చేతిలో ఉన్న తాళిని చూసి మరి డాడ్? చంద్రశేఖరం గారు ఇక్కడే ఉన్నాను వసు, మ్యాగీ సౌరవ్ వసుకి రిషికి బాసికాలు కట్టండి అని అంటారు. మ్యాగీ సౌరవ్ ఓకే అంకుల్ అని చెప్పి రిషికి వసుకి బాసికాలు అయితే కడతారు. వసు డాడ్ మామ్కి తెలిస్తే అప్పుడు చూసుకుందాంలే అని అంటారు. వసు అంటే ఇదంతా మీ ప్లానా? నా ప్లానే, అందుకేనా నన్ను పట్టుబట్టల్లో రమ్మన్నారు అని అంటుంది. పంతులు గారు
మీరు కానివ్వండి. సరేనయ్యా అంటూ పంతులు గారు మంత్రాలన్నీ చదివేసి రిషిని తాళి కట్టమంటారు. రిషి వసు మెడలో తాళైతే కట్టేస్తాడు. ఇంకందరూ అక్షింతలు వేస్తూ ఉంటే వసు రిషి నవ్వుకుంటూ ఉంటారు. వసు తాళికి దండం పెట్టుకొని రిషి కాళ్ళకి దండం పెట్టుకుంటుంది. ఇద్దరు దండలు మార్చుకుంటారు. శంకర్ పరిగెత్తుకుంటూ వస్తూ, బావా నేను వచ్చేదాకా వెయిట్ చేయమన్నాను కదా అని అంటాడు. వసు, మామయ్య నీకు తెలుసా? అవునమ్మా, మీ అమ్మకి మస్కా కొట్టి వచ్చేలోపు లేట్ అయిపోయింది అని అంటాడు. చంద్రశేఖరం గారు, సర్లే బామ్మర్ది, అక్షింతలు వేసి వాళ్ళని ఆశీర్వదించు అని అంటారు. శంకర్ రిషి వస్తుందని ఆశీర్వదిస్తూ హ్యాపీగా ఉండండి అని అంటారు. అందరూ ఇంటికైతే వెళ్తారు. వసు బైక్ దిగి రిషిని చూస్తూ బాయ్ అని చెప్పేసి వెళ్తూ ఉంటే రిషి ఏంటి ఏం చెప్పకుండా వెళ్తుంది అని అనుకుంటాడు. వసు పరిగెత్తుకుంటూ రిషి దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని నాకు నీతోనే ఉండాలని ఉంది అంటూ బొగ్గ మీద ముద్దు పెట్టి దూరంగా జరిగి, మామ్ కూడా మన లవ్ని యాక్సెప్ట్ చేస్తుంటే ఈరోజు మన ఫస్ట్ నైట్ అయి ఉండేది కదా. మామ్ డాడ్ ఒకటవ్వాలి. మామ్ ఇక్కడే ఇలాగే మనతో పాటే ఉండిపోతే చాలా హ్యాపీగా ఉంటుంది. అందరం హ్యాపీగా ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళం కదా. జరుగుతున్నా ఇదంతా అని అంటుంది. తప్పకుండా. సరే వెళ్ళి మా అత్తని అడిగి గులాబ్ జామ్ చేయించుకొని వెనక ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చి అని అంటాడు. ఏంటి గులాబ్ జామా? అదే మామ్తో. వెళ్ళు, నేను చెప్పానని చెప్పు, ఓకేనా? సరే, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా రా అని అంటాడు. అని చెప్పి లోపలికైతే వెళ్తూ ఉంటే అమ్మో తాళిని చూస్తే అమ్మ తిడుతుంది అని చెప్పి తాళిని దాచేసుకొని వాళ్ళ మామ్ దగ్గరికి అయితే వెళ్తుంది. లావణ్య, ఏంటి వసు ఏమైనా కావాలా? అది మామ్, మీ అల్లుడికి గులాబ్ జామ్ తినాలనిపిస్తుందంట, ఆర్డర్ చేయనా? కాదు మామ్, నువ్వు స్వీట్స్ బాగా చేస్తావని చెప్పాను. నీ చేత్తో చేసిన గులాబ్ జామ్ తినాలనంట మీ అల్లుడికి, అడగమన్నారు అని అంటుంది. లావణ్య, ఓకే నేనే చేస్తాను, నా అల్లుడు అడిగితే నో అని చెప్తానా, ఇప్పుడే చేస్తాను అని చెప్పి అయితే కిచెన్లోకి వెళ్తుంది. చంద్రశేఖరం గారు శంకర్ కొంచెంసేపు తర్వాత స్మెల్ సూపర్గా వస్తుంది బస్సు, ఎవరేం చేస్తున్నారు అని అంటారు. వసు, మామ్ డాడ్ గులాబ్ జామ్ చేస్తుంది వాళ్ళ అల్లుడు కోసం అని అంటుంది. శంకర్, ఎవరి కోసం? సౌరవ్ నీకోసమా? అంకుల్ నేను మీతోనే ఉన్నాను కదా, ఎప్పుడు అడిగాను అని అంటాడు. వసు, కాదు మామయ్య, మా ఆయన కోసం, రిషి కోసం అని అంటుంది. సౌరవ్ అలాగే శంకర్ ఓ అని అంటారు. వసు, చూడండి డాడ్ అని అంటుంది. బామ్మర్ది అని అంటారు చంద్రశేఖరం గారు. ఇంకా సౌరవ్ శంకర్ నోటి మీద అయితే వేలు వేసేస్తారు. లావణ్య, వసు ఇదిగో గులాబ్ జామ్ రెడీ, సౌరవ్ ఇక్కడే ఉన్నాడు కదా, సరే నువ్వే తినిపించు అని అంటుంది. సౌరవ్, నేను తింటానులేండి ఆంటీ, తను షై ఫీల్ అవుతుంది అని అంటాడు. లావణ్య, ఓకే నాకు కొంచెం హెడేక్గా ఉంది అని చెప్పి అయితే రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సౌరవ్ శంకర్, వసు నీకోసం మీ ఆయన అదే రిషి వెయిట్ చేస్తూ ఉంటాడు, వెళ్ళు, ఇదిగో గులాబ్ జామ్ అని అంటాడు. వసు, మామయ్య సరే బాయ్ బాయ్ డాడ్ అని చెప్పి అయితే వెళ్తుంది రిషి దగ్గరికి. రిషి, ఏంటి నా గులాబీ ఇంకా రావట్లేదు అంటూ చూస్తూ ఉంటాడు. ఇంతలో వసు, హలో మిస్టర్ ఆర్, ఇదిగో మీ అత్తగారు మీకోసం ప్రేమగా చేసిన గులాబ్ జామ్ అని ఇస్తుంది. రిషి, ఇంతసేపు వచ్చేది? మామ్ని మేనేజ్ చేసి రావాలి కదా, సరేరా కూర్చుందాం, చందమామ బాగా కనిపిస్తుంది అంటూ ఇద్దరు స్విమ్మింగ్ పూల్లో కాళ్ళు పెట్టుకొని చందమామని చూస్తూ ఉంటారు. వసు రిషి షోల్డర్పై తల పెట్టుకొని కబుర్లు చెప్తూ ఉంటుంది. రిషి వసునే చూస్తూ ఉంటాడు. వసు రిషి హ్యాండ్ పట్టుకొని, నాకు మీతో ఇలాగే చాలా బాగుంది అని అంటుంది. వసు మాట్లాడుతూ ఉంటే తన చెవి కమ్మలు ఊగుతూ ఉంటాయి. వెనక లైట్కి వసు ఫేస్ మీద ఆ జుంకాల నీడ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. వసు రిషి అలా చూడడం చూసి వాటర్ని రిషి మీద పోస్తుంది. రిషి, ఏంటి అలా చూస్తున్నారు? అలా అంటే అదోలా అంటే ఏం లేదు, పట్టండి
అంటూ గులాబ్ జామ్ని తినిపిస్తుంది. రిషి వసుకు కూడా తినిపిస్తాడు. వసు బాగుందా అని అంటాడు. వసు నోటితో చెప్పండి. రిషి దగ్గరగా వస్తూ ఉంటే వసు రిషి నోటికి చెయ్యి అడ్డుపెట్టి నోటితో చెప్పమంటే బాగుంది అని నోటితో చెప్పమని, ఇలా చెప్పమని కాదు అని అంటుంది. రిషి ఓ అలానా, మా ఊరిలో నోటితో చెప్పమంటే ఇలాగే చెప్తాం అని అంటాడు. వసు నవ్వుతూ ఉంటుంది. రిషి వసుని చూస్తూ తన చేత్తో వసు హ్యాండ్ మీద టెస్ట్ చేస్తూ హ్యాండ్ని లాక్ చేస్తాడు. వసు దిక్కులు చూస్తూ ఉంటే రిషి వసు మెడ మీద ముద్దు పెట్టిస్తాడు. వసు గుటకలు మింగుతూ ఉంటుంది. రిషి గడ్డం వసు మెడ మీదకి తాగుతూ ఉంటే చెక్కిలి గిలిగా అదోలా అనిపిస్తూ ఉంటుంది. వసుకి ఏదో అవుతూ ఉంటే ఇంకా కళ్ళు మూసుకొని రిషి హెయిర్లో హ్యాండ్స్ పెట్టింది. ఇద్దరు అలాగే ఉండిపోతారు కొంచెంసేపు. ఇంతలో రోజీ సౌండ్కి బస్సు దూరం జరిగి నేను వెళ్తాను అని వెళ్తూ ఉంటే రిషి బస్సు పైటని పట్టుకొని ఆపుతాడు. బస్సు హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. నేను వెళ్తాను అని అంటుంది. రిషి ఏ ఆగు అని బస్సు ట్రెడ్ పట్టుకుంటాడు. బస్సు టెన్షన్ పడుతూ ఉంటే రిషి బస్సుకి దగ్గరగా వచ్చి వెనక నుంచి హక్ చేసుకొని ఏంటి అలా వెళ్ళిపోతున్నావు, నువ్వే కదా మిస్టర్ ఆర్ అని పేరు పెట్టావు, మరి దానికి న్యాయం చేయకపోతే ఎలా అని అంటాడు హస్కీ వాయిస్లో. వసు ఫేస్ సిగ్గుతో ఎర్రగైపోతుంది. ఇంకా ముందుకు తిరిగి రిషిని హక్ చేసుకుంటుంది. ఇక్కడితో స్టోరీ అయిపోయింది. గాయస్, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్.